నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 17. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఈశాన్వి కళ్ళు మూసుకోగాని అదవ్ కళ్ళు తెరిచాడు. తన గదిలోకి వచ్చేసరికి ఈశాన్వి ఆలోచనల్లో మునిగిపోయి మౌనంగా ఏడుస్తూ ఉంది. ఆ దృశ్యం చూసి అతని ప్రాణం చివుక్కుమంది. అగ్నిగోళాల్లా ఎర్రగా మారిన ఆమె కళ్ళను చూసి తనని కదిలించే ధైర్యం చేయలేక మౌనంగా తన పక్కన పడుకొని బాధగా ఆమెని చూస్తుండిపోయిన అదవ్ ఈశాన్వి డీప్ బ్రీత్ తీసుకుని అతని వైపు చూసేసరికి టక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు. బాధతో ఏడ్చిన అలసటతో ఈశాన్వి కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోగా ఆమె మనసు పడే వేదన అదవ్కి నిద్ర లేకుండా చేసింది. ఆ వేదనకు కారణమైన తన మీద తనకే కోపం వచ్చి హృదయం బరువెక్కింది. భారంగా ఊపిరి తీసుకుని వదిలి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి గదిలోకొచ్చి ఈశాన్వి వైపు చూశాడు. నిద్రపోయిన ఆమె మోము నిర్మలంగా మాత్రం లేదు. ఆమె పాదాలను చేత్తో తాకి చిన్నగా ముద్దు పెట్టి తనకి బ్లాంకెట్ కప్పి బెడ్ దగ్గరికి చైర్ లాక్కుని కూర్చున్నాదవ్. బెడ్పై మోచెయ్యి ఆనించి ఆ చెయ్యి మీద తలపెట్టుకుని ఈశాన్విని అడ్మైరింగ్గా చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. 6 గంటలకు అలారం మోగింది. ఈశాన్వి కళ్ళు తెరిచేసరికి తన మొహానికి కాస్త కిందకి బెడ్ మీద తలపెట్టుకుని పడుకున్న అదవ్ కనిపించి పట్టించుకున్నట్టుగానే వర్కౌట్ చేయడానికి వెళ్ళింది. వర్కౌట్ ఫినిష్ చేసుకుని వచ్చి ఫ్రెష్ అయి రెడీ అవుతుండగా నిద్ర నుండి లేచాడు అదవ్. గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో చెప్పాడు. ఇన్షర్ట్ వేసుకుంటున్న ఇషాన్ వైపు చూసి అతని రెక్లెస్గా ఒక చూపు చూసి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంటే గివ్ మీ 5 minutes ఫాస్ట్గా రెడీ అయి వస్తాను అన్నాడు అదవ్ షర్ట్ విప్పుతూ. జస్ట్ 5 minutes, సెకండ్ లేట్ అయినా నేను వెళ్ళిపోతాను అని వెనక్కి తిరగకుండా చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది ఈశాన్వి. రాక్షసి ముద్దుగా తిట్టుకొని టవల్ తీసుకుని వాష్రూంలోకి పరిగెత్తాడు. మెట్ల నుండి దిగుతున్న ఈశాన్విని చూసి మొహం గండుగా పెట్టుకున్న భువనేశ్వరి భూమి భూమి అని పైకి చూసి అరుస్తూ చిరుబురులాడుతూ ఉంటే ఈశాన్వి బయటికి వెళ్లేదల్లా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. నీరసంగా మెట్లపై నుండి దిగి వచ్చింది భూమి. ఏమ్మా మహారాణి, ఇప్పుడు లేచొస్తున్నావా? టైం ఎంత అవుతుందో చూసావా? 8:30 అయింది. ఇంతవరకు మా మొహాన కాఫీ కూడా పోయలేదు. ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళని తయారవుతున్నావా అని ఈశాన్వి వైపు క్రీకంట చూస్తూ అనేసరికి చురుగ్గా చూసింది ఈశాన్వి. ఒంట్లో బాలేదత్తయ్య, జ్వరం వచ్చి నీరసంగా ఉంది, అందుకే లేవలేకపోయాను. సరేలే, త్వరగా కానివ్వు. ఇంకోసారి ఇలా లేట్ అయితే అసలు సహించను. భువనేశ్వరి మాటలకు ఆ మాటలు విని కూడా భార్య గురించి పట్టించుకోకుండా పేపర్ చూస్తున్న అనంత్ని చూసి చిర్రెత్తుకొచ్చింది ఈశాన్వికి. అలాగే అత్తయ్య అని చిన్నగా తలాడించి భూమి వెళ్ళిపోతుంటే ఆగక్క అంటూ దగ్గరికొచ్చింది ఈశాన్వి. షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన అదవ్ అక్కడే ఆగి చూస్తుంటే సోఫాలో కూర్చున్న లక్ష్మీపార్వతి, పద్మభూషణ్, అనంత్ ఈశాన్వి వైపే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు. ఈశాన్వి కనుబొమ్మలు ముడివేసి సీరియస్గా చూస్తున్న భువనేశ్వరి వైపు చూస్తూ తనకి ఫీవర్ వచ్చింది అని భూమి నుదుటన చెయ్యి పెట్టి చూసి ఇప్పటికీ ఫీవర్ ఉంది. మోహన్ చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత నీరసంగా ఉందో. అయినా కొంచెం కూడా కన్సర్న్ లేకుండా వర్క్ చేయమని చెప్తారా? తనిప్పుడు ఎలా ఫీల్ అవుతుందో అని మీరు మాట వరుసకు కూడా అడగకుండా మీ పనులు చేయడం కోసం తొందర పెడతారా? ఈశాన్వి సూటిగా చూస్తూ అంటుంటే కోపంతో భువనేశ్వరి మొహం ఎర్రబడగా అదో వాళ్ళతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణువర్ధన్ తెల్లబోయి చూస్తున్నారు. ఏయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు అని భువనేశ్వరి చూపుడు వేలు చూపిస్తుంటే ఎక్కువ కాదు, నిజం మాట్లాడుతున్నాను. భూమి టెన్షన్ పడుతూ ఈశాన్వి వద్దు అని తన చేయి పట్టి లాగుతుంటే నువ్వాగక్క అని తనకి బదిలిచ్చి భువనేశ్వరి వైపు తిరిగింది ఈశాన్వి. తను రోజు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కదా, ఒక్కరోజు తనకి హెల్త్ బాగాలేకపోతే రెస్ట్ తీసుకోకూడదా? తను మనిషే కదా, మిషన్ కాదుగా. మీ కూతురు ఇదే పొజిషన్లో ఉంటే అలాగే బిహేవ్ చేస్తారా మీరు? బెడ్ కూడా దిగనివ్వకుండా సపర్యలు చేస్తారు. కానీ కోడలు మాత్రం ఎలా ఉన్నా మీకు సపర్యలు చేయాలి, అంతే కదా అని అడుగుతుంటే ఉక్రోషంగా చూస్తుంది భువనేశ్వరి. ఈశాన్వి భువనేశ్వరిని ఎదురు ప్రశ్నించడం ఎవరు సహించకపోయినా తన మాటల్లో నిజం ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తున్నారు. కోడలు మిమ్మల్ని అమ్మలా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మీరు మాత్రం కోడల్ని కూతుర్లా చూసుకోరు, కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. తనకి ఒక మనసు ఉంటుంది కదా, తనకి హెల్త్ బాగాలేకపోయినా పట్టించుకోకుండా తనతో పని చేస్తుంటే తన మనసు ఎంత బాధపడుతుంది? భూమి కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారాయి.
తను మాట్లాడలేక మనసులో దాగున్న మాటలు ఇప్పుడు ఈశాన్వి తన కోసం మాట్లాడుతుంటే ఆమె మనసు భావోద్వేగంతో నిండిపోయింది. లోపల కాస్త హ్యాపీగా ఉన్నా తన కోసం భువనేశ్వరితో గొడవ పడుతున్నందుకు ఆందోళనగానూ ఉంది. తనకి బాలేనప్పుడు రెస్ట్ ఇచ్చి పని మనిషితో చేయించొచ్చు కదా వంటలు. లేదంటే మీరు చేయొచ్చు కదా. ఈశాన్వి మాటలకు కోపంగా చూసింది భువనేశ్వరి. ఏయ్, నేను చేయడం ఏంటి? ఎందుకు? మీకు వంటలు రావా? లేదా అప్పుడే ముసలి వాళ్ళయ్యారా? లేదంటే మీ ప్రెస్టేజ్ పడిపోతుందా? మీ ఇంట్లో వాళ్ళకే కదా చేసి పెట్టేది, పరాయి వాళ్ళకి కాదుగా. ఈశాన్వి మాటలకు అదవ్తో పాటు అందరూ అవోకే చూస్తున్నారు. అదవ్, నీ పెళ్ళాన్ని చూసావా ఎలా మాట్లాడుతుందో? అత్తగారు అనే గౌరవం మర్యాద లేకుండా నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. మాట్లాడుతుంది నేను. డైరెక్ట్గా నాతో మాట్లాడండి, మీ కొడుకుతో కాదు. నేను మిమ్మల్ని అగౌరవపరచాలని మాట్లాడట్లేదు. కోడలు కూడా ఒక మనిషి అని గుర్తించమని చెప్తున్నాను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అంది. భువనేశ్వరి రగిలిపోతూ ఉరిమి చూస్తుంది. అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈరోజు నేను వంట చేస్తాను. ఈశాన్వి మాటలకు ఆశ్చర్యంగా చూసిన అదో పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. పర్లేదు శాన్వి, నేను చేస్తాను. మీకు నిలబడే ఓపిక కూడా లేదు. ఎలా చేస్తారు? నేను చేస్తాను, వెళ్ళండి. భూమి కోపంగా చూస్తున్న భువనేశ్వరి వైపు ఒకసారి చూసి విష్ణువర్ధన్ అనంత్ వైపు చూసింది. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు విష్ణువర్ధన్. అలాగే మావయ్య అని చిన్నగా తలాడించి భూమి పైకి వెళ్ళగా తన వెనుకే వెళ్ళాడు అనంత్. వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే కొమ్ములు వచ్చాయి, ఇంత పొగరుగా మాట్లాడుతుంది అని రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళింది భువనేశ్వరి. ఈశాన్వి మూర్తికి కాల్ చేసి మీటింగ్ 12కి పోస్ట్పోన్ చేయండి అని చెప్పి షేక్ హ్యాండ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్తుంటే తనని మురిపంగా చూస్తుండిపోయిన అదవ్ వెంటనే తేరుకొని విష్ణువర్ధన్ వైపు చూశాడు. అతని భుజంపై తట్టి విష్ణువర్ధన్ సోఫాలో కూర్చోగా పద్మభూషణ్ లక్ష్మీ పార్వతుల పక్కన సెటిల్ అయ్యాడు అదవ్. ఏమండి, ఇంట్లో అత్త కోడలి యుద్ధం మొదలైంది. మన చిన్నోడు పిల్లం అత్తకు దగ్గ కోడలు. అత్త కంచైతే కోడలు మహాకంచు. లక్ష్మీ పార్వతి మాటలకు చిన్నగా నవ్వుకొని కిచెన్లో ఉన్న ఈశాన్వి వైపు ఆర్తిగా చూస్తున్నాడు అదవ్. తల్లికి ఎదురు తిరిగినందుకు కాస్త టెన్షన్ పడినా వదినను సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకోవడం, తానే స్వయంగా వంట చేస్తూ కోడలిగా బాధ్యత తీసుకోవడం అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మగారు, మీకు వంట చేయడం వచ్చా? కాఫీ పౌడర్ అందిస్తూ అడిగింది సర్వెంట్ హైమ. ఎందుకలా అడిగావు? నన్ను చూస్తే వంట వచ్చినట్టు అనిపించట్లేదా? అంటే అమ్మ గొప్పింటి బిడ్డలా ఉన్నారు, గారాబంగా పెరుగుంటారు కదా, ఈ పనులన్నీ వచ్చో లేదో అని. ఈశాన్వి చిన్నగా నవ్వి, గొప్పింట్లో పుట్టినా నేను ఒక సాధారణ అమ్మాయినే, అన్ని వంటలు చేయడం వచ్చు అంది కాఫీ కలుపుతూ. నవ్వుతూ చూసిన హైమ అదవ్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. థ్యాంక్స్, కోడలిగా బాధ్యత తీసుకున్నందుకు. ఈరోజు ఫస్ట్ టైం నీ చేతి వంట టేస్ట్ చేయబోతున్నాను. ఏమైనా హెల్ప్ కావాలా అడిగాడు అదవ్ కాఫీ కలుపుతున్న ఈశాన్విని చూస్తూ. ఏం మాట్లాడకుండా తన పని తాను చేస్తున్న ఈశాన్వి కాఫీ కప్పులు ట్రేలో పెట్టి ఆ ట్రేను అదవ్ ముందు పెట్టింది. థ్యాంక్స్ అంటూ అదవ్ కాఫీ తీసుకోబోతుంటే ట్రే అతని చేతిలో పెట్టి అందరికీ ఇవ్వు అంది. చిన్నగా నవ్వుకున్న అదవ్, మేడం గారు ఆర్డర్ వేశాక చేయకుండా ఉంటానా అంటూ అందరికీ కాఫీ ఇచ్చి గదిలో ఉన్న భువనేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూసి మొహం తిప్పేసుకుంది భువనేశ్వరి. మా కాఫీ తీసుకో అంటూ కప్ అందిస్తుంటే తీసుకోకుండా అలాగే మొహం మార్చుకుని చూస్తుంది భువనేశ్వరి. మా ప్లీజ్ అని అదవ్ బ్రతిమాలుతుంటే తీసుకుని సిప్ చేసిన భువనేశ్వరి, తను తీసుకురాకుండా నీతో ఎందుకు పంపించింది అంది. తను టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది మా, లేట్ అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ. అయినా ఎవరు తెస్తే ఏంటి, అప్పుడే నా కొడుకుతో పనులు చేస్తుంది. నువ్వు ఇలాగే మెత్తగా ఉంటే నెత్తినెక్కి నాట్యం చేస్తుంది. చిన్న పనే కదా, తను కూడా ఆఫీస్కి వెళ్తుంది, అన్నీ తనే చేయాలి అంటే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అంటూ అదో బయటికి వెళ్ళగా అప్పుడే నా కొడుకుని కొంగున కట్టేసుకుంది మహాతల్లి అని ఉడుక్కుంటూ కాఫీ తాగుతూ ఉంది భువనేశ్వరి. కాఫీ టేస్ట్ చూసిన అదో పెదవులపై చిరునవ్వు చేరింది. కాఫీ చాలా బాగుంది, ఐఎమ్ సర్ప్రైజ్డ్ అన్నాడు ఈశాన్వి దగ్గరకొస్తూ. ఈశాన్వి ఏం మాట్లాడలేదు. ఇంకా ఏమైనా హెల్ప్ చేయనా? అతని మాటలు వినపడనట్టే చట్నీ ప్రిపేర్ చేస్తుంది ఈశాన్వి. చిన్నగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్కి వంటలు చేసి హాట్ బాక్స్లో పెట్టేసింది ఈశాన్వి. భూమి తప్ప మిగతా అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. అందరికీ ఇడ్లీ వడ వడ్డించేసి తను ప్లేట్లో పెట్టుకుని తింటుంది ఈశాన్వి. ఈశాన్వి టేస్టీగా కుకింగ్ చేయడం
అందులోనూ చాలా ఫాస్ట్గా రెడీ చేయడం ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించాయి. విష్ణువర్ధన్ పెదవులపై ఒక రిలీఫ్ స్మైల్. మొదటి రోజు ఇషాన్విని చూసి కోడలిగా తన ఇంట్లో ఇమడగలదో లేదో అని అతని మదిలో మొదలైన ఆందోళన ఈ రోజుతో కాస్త తగ్గింది. ఇషాన్వి ఫాస్ట్గా తినేసి వెళ్తుంటే అదవ్ తనతో పాటే కదిలాడు. ఇద్దరు ఆఫీస్కి కార్లో స్టార్ట్ అయ్యారు. అనంత్, భూమికి టిఫిన్ తీసుకెళ్ళు, తిని టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు అంది లక్ష్మీ పార్వతి టిఫిన్ ప్లేట్ అతని చేతికి ఇస్తూ. అలాగే నాని అంటూ గదిలోకి వెళ్ళిన అనంత్ పడుకున్న భూమి చెంప మీద తడుతూ, భూమి గెటప్, ఫ్రెష్ అయ్యి తిని టాబ్లెట్స్ వేసుకో అన్నాడు. కాసేపు ఆగి తింటానండి. సరే, తిని టాబ్లెట్స్ వేసుకో, ఎక్కువైతే కాల్ మీ, హాస్పిటల్కి వెళ్దాం. అలాగే అండి, బాయ్. డోర్ దగ్గరగా వేసి అనంత్ వెళ్ళిపోగా మళ్ళీ పడుకున్న భూమి గంట తర్వాత ఓపిక లేకపోయినా అతి కష్టంగా లేచి ఫ్రెష్ అప్ అయి ఇడ్లీ తినేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది. సాయంత్రానికి ఫీవర్ తగ్గిపోయింది. కొంచెం నీరసంగా ఉన్న తన బాధ్యతను నిర్వర్తించడానికి కిందకొచ్చేసి పనిలో పడింది. రాత్రి 7 గంటలు. సీరియస్ వర్క్లో ఉన్న ఇషాన్వి అదో ఫోన్ చేయడంతో చిరాగ్గా చూస్తూ లిఫ్ట్ చేసింది. హలో ఇషాన్వి, అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు. రమ్మంటే వెళ్ళు, నాకెందుకు కాల్ చేశావు? రమ్మంది ఒకరిని కాదు, ఇద్దరిని. ఎందుకు? అనుమానంగా అడిగింది ఇషాన్వి. ఏమో, ఏం చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక చెప్తామన్నారు. ఏదో తేడా కొట్టింది ఇషాన్వికి. నాకు వర్క్ ఉంది, నేను రాను. ఇషాన్వి ప్లీజ్, ఈ ఒక్కరోజే. అంతగా రమ్మంటున్నారంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అర్థం చేసుకో. విసుగ్గా ఫోన్ కట్ చేసింది ఇషాన్వి. అదవ్ మళ్ళీ కాల్ చేశాడు. 3 సార్లు చేశాక లిఫ్ట్ చేసింది ఇషాన్వి. ప్లీజ్, ఈ ఒక్కసారికి. ఇంట్లో నుండి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. సరే, వస్తాను. థ్యాంక్ యూ. ఐఎమ్ ఆన్ ది వే. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఈశాన్వి ఆఫీస్కి చేరుకున్నాడు అదవ్. అతన్ని గురుగా చూస్తూ ఈశాన్వి కారెక్కగా చిన్నగా స్మైల్ ఇచ్చి కార్ రైన రోడ్డుపై దూకించాడు అదవ్. కాసేపట్లో ఇంటికి చేరుకోగా వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురుగా వచ్చింది భూమి. ఎలా ఉందక్క ఇప్పుడు అంది ఈశాన్వి దగ్గరకొస్తూ. పర్లేదు ఇప్పుడు అంటూ ఈశాన్విని ఆత్మీయంగా హత్తుకుంది భూమి. ఈశాన్వి చిన్నగా నవ్వుకోగా వాళ్ళిద్దరినీ చిరునవ్వుతూ చూస్తున్నాడు అదవ్. భూమి తనని వదిలి అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు పదండి అంటుంటే. ఎందుకొదినా అడిగాడు అదవ్ అయోమయంగా చూస్తూ. భూమి చిన్నగా నవ్వి ముందుకు నడిచింది. అమ్మయ్య, వచ్చేసారా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు? త్వరగా రెడీ అవ్వండి అంటూ దగ్గరికి వచ్చింది లక్ష్మీ పార్వతి. రెడీ అవ్వాలా? ఎక్కడికి వెళ్తున్నా నాని? కుతూహలంగా అడిగాడు అదవ్. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు ముహూర్తం బాగుంది మీ ఇద్దరి కార్యానికి. ఆ మాటలు విని అదవ్ కళ్ళు షాక్తో పెద్దవైతే ఈశాన్వి మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అదవ్ మెల్లిగా తల తిప్పి ఈశాన్వి వైపు చూసేసరికి అతన్ని చంపేసేలా చూస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈశాన్వి అదవ్లా ఫస్ట్ నైట్ ఎలా ఉండబోతుంది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయి? అదవ్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తన మనసులోని మాటను ఈశాన్వితో షేర్ చేస్తాడా? అది విన్న ఈశాన్వి రియాక్షన్ ఏంటి? మనస్విని రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.